ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారి సతీమణి శ్రీదేవి గారు ప్రెస్ మీట్. రేప్ కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే ఈరోజు రాష్ట్రంలో పాలన ఎటువైపు వెళ్తా ఉన్నదో అర్థం కాని పరిస్థితి. మన పేపర్లు చూసినాం. స్వయంగా ఒక ఐఎన్టీసీ అనుబంధ సంస్థకు సంబంధించిన నాయకుడే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10% ఇవ్వందే రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లులు క్లియర్ కావడం లేదని చెప్పడం. నిన్న మొన్న అనేక పత్రికల్లో మీడియాలో సంచలనంగా మారినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తను స్వయంగా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి భార్యను కలిస్తే 10% ఇవ్వందే బిల్లు క్లియర్ చేయమని చెప్పిందని చెప్పి ఆమె చెప్పిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మనము ఎన్నడూ లేనిది సెక్రటరియట్ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేంబర్ ముందు చిన్న చితక కాంట్రాక్టర్ అందరూ కూర్చొని ధర్నా చేసి 30% ఇవ్వండి మా బిల్లు క్లియర్ చేస్తలేరని చెప్పి వాళ్ళు ధర్నా చేసే దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు దిగజారినాయి. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అబండాలు వేశారంటారు. మరి ఈరోజు స్వయంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డునెక్కి మా బకాయిలు చెల్లించాలని చెప్పేసి అడిగినా కూడా బకాయిలు చెల్లించని పరిస్థితి. ఈరోజు పర్సెంటేజీలు లేనిదే వారు 40 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఈరోజు రిటైర్డ్ అయితే వారి సొంత డబ్బులు, వారి బెనిఫిట్స్, వారికి రావాల్సిన డబ్బుల కోసం కూడా 10% ఇస్తే కానీ వారి డబ్బులు వారి అకౌంట్లోకి రావడం లేదని చెప్పి వారు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. స్వయంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సైతం మా శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము కలిసి ఇందిరా చౌక్లో ఆ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేసేటువంటి దుస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, 30-40 ఏళ్ళు కష్టపడి పనిచేసేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇట్లా ఉంది. అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు, సర్పంచుల దగ్గర నుంచి అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు సంవత్సరాల కొద్దీ వారి బిల్లులు పెండింగ్ ఉంటే వారి పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగలేక, సెక్రటరియట్ చుట్టూ తిరగలేక వాళ్ళు మరి గత 2.5 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందంటే ఇంతకన్నా దారుణం ఒకటి ఉన్నదని అడుగుతున్నా. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. We are delighted to welcome శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి సతీమణి శ్రీదేవి ప్రెస్ మీట్ కోసం ఇంకా వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడుగుతున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సిదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య వితుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతేందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి
ఒక ముగ్గురు వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు గురి చేశాడని ఓ మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హూగ్లీ రూరల్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామీ సిటీలో అభిషేక్ ను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ లో ఓ మెడికల్ విద్యార్థిని అభిషేక్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 3 ఏళ్లుగా తాము రిలేషన్షిప్ లో ఉన్నామని, గత ఏడాది నుంచి అభిషేక్ తనను దూరం పెడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనపై దాడి చేసి తీవ్రంగా బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో అభిషేక్ ను అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గతంలో అభిషేక్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన పోరెల్ 2023 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ మ్యాచ్లతో పాటు ఇండియా ఏ జట్టు తరపున కూడా ఆడాడు. వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి మరియు అధికార దాహంతో అన్య మతస్థులతో కలిసి డాన్సులు వేస్తూ పేకాట ఆడుతూ బైకులతో రౌండప్ చేస్తూ గోవింద నామములు వ్యంగ్యంగా వక్రీకరించి కించపరిచారని నిరసిస్తూ 50వ డివిజన్ సంతపేట శ్రీరాములవారి ఆంజనేయుల స్వామి వారి ఆలయం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ఆధ్వర్యంలో మహిళలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక హిందువుగా మనోవేదనతో 24 గంటల నిరసన ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు సాగే ఈ దీక్ష ముగిసిన వెంటనే మహిళలతో కలిసి భారీ ఎత్తున రంగనాయకులపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి గోవిందనామ స్మరణ పరిహారం చేసి పాపులను శిక్షించమని కాకుండా వారిని పాపాలను ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకోనున్నట్లు వెల్లడించారు. ఏ మతాన్ని కించపరచకూడదని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకునే వారి తీరును ఎండగడుతూ ధర్మ పరిరక్షణకై హిందూ సంఘాలు, బంధువులు, ప్రజలంతా స్పందించి తగిన మార్పు తెచ్చేలా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. రండక రండి రండి ఇది ఆడుతుంది. అట్లే పట్టుకోనా పట్టుకో మళ్ళీ తీసుకోండి. చూడక్క రావద్దక్క హిందూ ధర్మాన్ని గోవింద నామాలను కించపరచకండి. గోవింద నామాలను గోవింద నామాలను
గోవింద నామాలను గోవింద నామాలను ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద కించపరచొద్దు హిందూ మతాన్ని, కించపరచొద్దు హిందూ మతాన్ని, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని. వైసీపీ నాయకుల ముందు వైఖరి గోవింద 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 పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలో తాగునీటి కోసం గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు పట్టించుకొని అధికారులు మాకు సత్వర పరిష్కారం కావాలంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించిన నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు. పెదనందిపాడు గ్రామ ప్రజలు అప్పాపురం ఛానల్ ని స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు వారి సొంత డబ్బులతో బాగు చేసుకుని నీటిని పెట్టుకోవాలని చూస్తుంటే అధికారులు అడ్డుకుంటున్నారంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు రాజకీయ నాయకులు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని, లేదంటే గ్రామస్తులు కలిపి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సత్వర పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు అంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించిన పెదనందిపాడు గ్రామ ప్రజలు రైతు సంఘం నాయకులు. వాడుకోవడానికి ఒక అవకాశం లభించింది. అవకాశాన్ని అడ్డుకోవడం అంటే అది మీరే గవర్నమెంట్ ఇన్నాళ్ళ నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు స్వచ్ఛందంగా కుర్రాళ్ళందరూ కూడా ఏదో మీరు చేయలేదని కాదు. ఒక 2 నిమిషాలు నేను ఎమ్మెల్యే గారిని కలిసాను. కలిసి చెప్పాను, ఎమ్మెల్యే గారిని కలిసి మేమే చేసుకుంటామండి నేను కూడా చెప్పాను. మరుసటి రోజు మీ దగ్గరికి వచ్చాం, మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత డిఈ గారికి ఎస్సీ గారికి కూడా చెప్పాం. వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మేము దాన్ని బాగు చేసుకొచ్చేందుకు బాగు చేసుకుంటాం. నీళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడు నీళ్లు పెట్టొద్దని అనడానికి ఇప్పుడున్న నీళ్లు వాడుకునే పరిస్థితి లేవు. గత 3 నెలల నుంచి కూడా వాడుకునే పరిస్థితి అయితే నీళ్లు లేవు. అయ్యే నీళ్ళు అయినా కూడా భరించి తాగుతున్నారు జనం. ఇవాళ మరీ అసలు మీరు ప్రాక్టికల్గా మీరు మీ ఆఫీసులో నీళ్ళే చూడండి. నీళ్ళ గురించి అనుమానం ఏం లేదు, బాగాలేదని అందరూ ఒప్పుకుంటున్నారు. అదే ఎంత ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఏంటంటే పెట్టుకోవడానికి ప్రాక్టికల్ గా థింక్ ఇప్పుడు ఈ చెరువులో నుంచి ఆ చెరువులో నీళ్ళు దాంట్లో అనుమానం లేదు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుకోవడానికి నీళ్లు అక్కడి నుంచి ఇప్పుడు ఆ నీళ్ళు పక్క ఫ్యూజ్ తీసేసారు. ఫ్యూజ్ ఎవరు తీసేస్తారు? ప్రెసిడెంట్ వద్దనే వాళ్ళు ఎవరో అది వద్దు, అది ఆపకుండా స్విచ్ పెట్టించి నీళ్ళు పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. పర్మిషన్ ఇవ్వాలి అది నీళ్ళు ఇప్పించడానికి. పక్క మండలం ఉంది కదా, వాళ్ళు మేమే కడతామంటున్నారు. వాళ్ళు కాకుమానండి మేమే కడతాము, మీ కరెంటు బిల్లు మేము మన చెరువు నిండేదా కడతామంట, మేమే కడతాము నీళ్ళ కోసం అని అంటున్నారు. అన్న తర్వాతనే కదా మేము ప్రొసీడ్ అయ్యింది. అట్లా కాదు మేడం గారు, ముందు వర్షాలు ఇప్పుడు అట్లా కాదండి, అట్లా కాదు మేడం గారు ఇప్పుడు మేడం గారు మేము మీకు చెప్తున్నాం, మేము రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం. మేము చాలా రిక్వెస్ట్ గా మాట్లాడుతాం. మేము చెప్తుంది ఏమిటంటే మీకు ఇవాళ ఉన్న నీళ్లు వాడుకునే పరిస్థితులు లేవు. ఒక్క రోజు కూడా వాడుకునే పరిస్థితులు లేవు. అయినా కూడా వాడుకుంటున్నాం మేము, గతి లేక వాడుకుంటున్నాం మేము. మీరు తక్షణం స్పందించాల్సిన అంశం ఇది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జేసీ సెట్ ఎగ్జామినేషన్ ను చెంగిచెర్లలో నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ చెంగిచెర్ల మెరిడియన్ పాఠశాలలో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరై సూచనల ప్రకారం పరీక్షను రాశారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మెరిడియన్ స్కూల్లో జేసీఐ ఇండియా ఆధ్వర్యంలో జేసీ సెట్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ ప్రెసిడెంట్ రవి ముప్పిడి, జేసీఐ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం శిల్పాలింగాలు మాట్లాడుతూ విద్యార్థుల్లోని యాప్టిట్యూడ్ ను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశమని, ఇది ఎంసెట్ తరహాలో ఇంటర్నేషనల్ లో జరుగుతున్న పరీక్ష కాబట్టి వీటికి స్కాలర్షిప్లు కూడా అందించబడతాయని నిర్వాహకులు తెలిపారు.
పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ పై సమాధానాలు ఎలా నమోదు చేయాలి, పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జేసీఐ హైదరాబాద్ చేంజ్ మేకర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు జేసీఐ ఇండియా అనౌన్స్ చేసినటువంటి జేసీసెట్ ఎగ్జామినేషన్ ఈరోజు జెడ్పీహెచ్ఎస్ చెంగిచెర్ల స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో నేర్చుకొని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు మంచిగా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా మిగతా స్టాఫ్కి, టీచర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పరీక్ష ద్వారా పిల్లల్లో ఉన్న అప్టిట్యూడ్ టెస్ట్ని, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ని ఎట్లా రాయాలి, ఫర్దర్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించిన వాళ్ళకి జేసీఐ ఇండియా తన నుంచి మెడల్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఉన్నటువంటి వీళ్ళ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం ఈ పరీక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇంకా స్టూడెంట్స్కి ఇంకా వీలైనంత ఎక్కువగా రాబోయే రోజుల్లో మేము ఇంకా సేవలు అందిస్తామని చెప్పేసి కోరుతున్నాము. ఇక్కడికి వచ్చి వాళ్ళ టైంని వెచ్చించి మా కోసం ఇంత టైం సపోర్ట్ చేసినటువంటి మా చేంజ్ మేకర్స్ యొక్క టీం సభ్యులు బృందాన్ని మొత్తానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభ పక్ష నాయుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారి సతీమణి శ్రీదేవి గారు ప్రెస్ మీట్. రేప్ కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.